హివారే బజార్ భారతదేశంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. పశ్చిమ కనుమలకు తూర్పులో వర్షం సరిగా పడని వర్షాఛాయ ప్రదేశంలో ఉంది. ఇది వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రాంకు, ఇరిగేషన్ సిస్టంకు ప్రసిద్ధి చెందింది. ఈ విధానం వల్ల కరువు మరియు తాగునీటి సమస్యలను ఈ గ్రామం అధిగమించింది. ఆదర్శ గ్రామ పథకం కింద మహారాష్ట్రచే ఎంపిక చేయబడింది. అయితే కరువు మరియు తాగునీటి సమస్యలను అధిగమించడానికి ఈ గ్రామం 4 విషయాలను అమలుపరిచింది. అవి మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి, చూడండి. కుర్హద్ బందీ, బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్ అంటే చెట్లను నరకడం నిషేధం. చరాయి బందీ, బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్, పశువులను ఎక్కడ పడితే అక్కడ మేపడం నిషేధం. నాస్ బందీ, ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ. నషాబందీ, బ్యాన్ ఆన్ లిక్కర్, ఆల్కహాల్ నిషేధం అనే ఈ 4 విషయాలను అమలుపరిచింది. మహారాష్ట్రలోని ఇంకో గ్రామమైన రాలేగాంవ్ సిద్ధి హివారే బజారుకు ఆదర్శ గ్రామం. హివారే బజార్లో 2 పదాలున్నాయి. హివారే అనే పదానికి సరి అయిన అర్థం తెలియదు. బహుశా ఒక తెగ లేదా వ్యక్తిగత పేరై ఉండొచ్చు. అయితే బజార్ అంటే మరాఠీలో మార్కెట్ ప్లేస్ అని అర్థం. శివాజీ రాజ్య ముగింపు, నిజాం రాజ్య ప్రారంభంలో ఈ ప్రదేశం ఉంది. 2 రాజ్యాల వస్తువుల అమ్మకం, కొనుగోలు ఇక్కడ జరిగేది. అంటే ఒకప్పుడు ఇది సంపన్నమైన వ్యాపార కేంద్రంగా ఉండేది. కానీ తర్వాత కాలంలో ఈ గ్రామం కరువు, పేదరికం మరియు నేరాలతో సహా అనేక సమస్యలను ఎదుర్కొంది. 1972లో ఈ గ్రామం తీవ్రమైన కరువును ఎదుర్కొంది. 1989 వరకు ఇక్కడ నీటి కొరత తీవ్ర సమస్యగా ఉండేది. 1989లో గ్రామస్తులు వర్షపు నీటి సంరక్షణ, బిందు సేద్యాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఈ 4 అంశాలను ఖచ్చితంగా పాటించారు. ఈ 4 అంశాలను పిక్చర్స్తో ఒక సినాప్సిస్ నోట్గా ఇలా చేసుకొని మనం గుర్తుంచుకోవచ్చు. ఇందులో నాస్బందీ, నషాబందీలు ఒకే ప్రొనౌన్సియేషన్లో ఉండడం వల్ల డైరెక్టుగా 10th క్లాస్లో క్వశ్చన్ అడిగితే పొరపాటు పడకుండా ఈ స్లైడ్ను గుర్తుపెట్టుకొని రాయొచ్చు. థ్యాంక్ యూ.